జై జనగాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మీ అందరిలో ఎంత సంతోషం ఉందో, మీ అందరి సంతోషం కలిపితే ఎంత ఉందో అంత సంతోషంగా నాకున్నది. ఒక బోర్ వేస్తేనే ఆ నీళ్లు కొద్దిగా తడి వచ్చిందంటేనే ముందు కొబ్బరికాయ కొడతాం, కొద్దిగా ఎక్కువ నీళ్ళు రావాలని. ఒక ఇంచు వచ్చిందంటే 2 కొబ్బరికాయలు కొడతాం. 2 ఇంచులు వచ్చిందంటే ఇంకో 4 తీసుకురాపోరా కొబ్బరికాయలు కొడదాం అని చెప్పేసి అంటాం. ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే సాయంత్రం పూట ఎంత ఉంటుందో ఆ సంతోషం మీకు తెలుసు. పొద్దున కొబ్బరికాయలు ఉంటాయి, సాయంత్రం మీద వేరే కాయలు ఉంటాయి. కాబట్టి అటువంటి ఒక్క వ్యక్తి ఒక్క బోర్ వేస్తేనే అట్లుంటది. ఇవాళ తరిగొప్పుల నుండి దరిదాపుగా 15 గ్రామాల్లో ప్రతి చెరువు, కొన్ని చెరువులు ఇలా మెన్షన్ చేసి ఉన్నాయి, కొన్ని చెరువులు లేవు. ఆ చెరువుల్లో 2 పంటలకు కావాల్సిన నీళ్ళు వస్తాయంటే మనందరం కూడా ఎంత ఆనందం అంటే జీవితకాలం ఆనందం ఉంటుంది. ఈ పండుగని మనం నిజంగా నీళ్లు మీ దాంట్లో పోయించిన తర్వాత ఇంతకు 10 రెట్లు సభ ఇక్కడనే పెట్టుకుందాం. ఆ సభ ద్వారా మొత్తం కూడా ఖచ్చితంగా బరాబరిగా వెంటబడి చేసుకుందాం. వేదిక మీద ఈ సంబరానికి పునఃప్రారంభం పెట్టుకొని మొత్తం తరిగొప్పుల నాయకత్వం మొత్తం కూడా ఇక్కడే ఉన్నది. పక్కనే వాళ్ళ నీళ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మీకు మీ ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చిన నర్మట నాయకత్వం కూడా ఇక్కడే ఉన్నది. అదేవిధంగా మీ అందరూ ఎట్లా చేస్తారు అని చెప్పేసి జనగామ జిల్లాలోని 8 మండలాల నాయకులు కూడా వచ్చిండ్రు. వాళ్ళందరూ చూద్దామని చెప్పేసి మా అక్క ఆడబిడ్డలాగా మా మున్సిపల్ చైర్పర్సన్ కూడా నేను కూడా వస్తానా, మీరు పోతున్నారు కదా అని చెప్పేసి అంటే మీరేంది మొత్తం కూడా రమ్మంటే మా అక్క చెల్లెలందరూ కూడా, మా మున్సిపల్ చైర్మన్స్ కూడా, మా శ్రీధరన్న కానీ మా అక్క జమునక్క కానీ మొత్తం కూడా వాళ్ళ యొక్క టీం తీసుకొని కూడా మేము కూడా వస్తామని వచ్చిండ్రు. మా సంగతి ఏందని చెప్పేసి మా శ్రీపతిపల్లి మా మనోజ్ అన్న కూడా ఖచ్చితంగా మా అసలు ముందే దీనికి ఈ ప్రాజెక్టు పుట్టిందే మా కోసం పుట్టింది, మేము మమ్మల్ని మిల్లరా అని చెప్పేసి వారు వచ్చిండ్రు. ఇప్పటికే నీళ్లు వస్తున్న మా మదన్న మాధవ్ రెడ్డి గారు వేలేరు వాళ్ళ యొక్క గ్రామాలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా కొద్దిమంది వచ్చిండ్రు. జెడ్పీటీసీ సరిత గారు కానీ మా జనగామ యాదన్న నిన్న ఆల్రెడీ కొట్లాడుతూ పొద్దు నుండి సాయంత్రం జైల్లో పెట్టిండు. అదే తెచ్చింది మేము నీళ్లు మొదలు పెట్టినాము, మధ్యలో కొద్దిగా పని ఆగిపోయింది, మధ్యలో మీదెవరో వచ్చి అడగడానికి అని చెప్పేసి అడిగితే ఆయన తీసుకుపోయి పొద్దున్న సాయంత్రం దాకా ఒకసారి కొద్దిగా నిలబడి చూపించు దండం పెట్టు జనగామ యాదగిరన్న. అప్పుడు జనగామ తెలంగాణ ఉద్యమంలో అందరు అక్కడికి పోతే చిన్నపెండి వాళ్ళు దాటాలంటే భయపట్టేవాళ్ళు. ఇవాళ నిన్న ఇక్కడికి ఎట్లా వస్తావు అని చెప్పేసి నిలబడితే ఆయన తీసుకుపోయి పొద్దున్న సాయంత్రం దాకా జైల్లో పెట్టిండ్రు, మొత్తం పోలీస్ స్టేషన్లో పెట్టి సాయంత్రం వదిలిపెట్టిండ్రు. అంటే ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసిన వాళ్ళు మొత్తం కూడా ఎవరెవరికి నీళ్ళు వస్తాయని చెప్పేసి అనుకున్న వాళ్ళందరూ కూడా కనీసం వద్దామని చెప్పేసి ఎంతో మంది ఆ ఊరి నుంచి వచ్చిండ్రు. మొత్తం అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నా, వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక పాంప్లెంట్ కూడా నేను నిన్న వాళ్ళు చెప్పిన తర్వాత అబద్ధాలు మాట్లాడుతుంటే సింపుల్ గా ఉండాలి. ఈ ప్రాజెక్ట్ లో ఏమున్నది, జీవో ఎప్పుడు వచ్చింది, ఏ లిఫ్ట్ ఏంది, లిఫ్ట్ 1 ఏంది, లిఫ్ట్ 2 ఏంది, లిఫ్ట్ 3 ఏంది, దానికి ఎన్ని నిధులు కేటాయించిండ్రు, ఏ ఊర్లకు వస్తుంది, ఏ చెరువులు నిండుతాయి, ఎన్ని ఎకరాలు ప్రత్యక్షంగా మారుతాయని కూడా నేను ఇచ్చిన. దీన్ని ఎవరు కూడా ఇక్కడ పారేయకుండా మంచిగా జేబులో మనిషి పెట్టుకొని అవసరమైతే అప్పుడప్పుడు పోయి చదువుకొని మన ఊరికి వస్తున్నారా, మన ఊర్లో కూడా ఇవాళ అక్కడ కూడా మొత్తం పెట్టించిన. తరిగొప్పుల వాళ్ళందరూ వచ్చి ఇప్పటికే నాకు ఒక 5-6 మంది మొత్తం కూడా అన్ని గ్రామాలలో కూడా మొత్తం నాకు ఇచ్చిండ్రు. ఎక్కడి నుంచి రావాలని చెప్పేసి మొత్తం కూడా ఇటు భోజ్యా తండా కావచ్చు, లేకపోతే అన్ని మొత్తం కూడా ఆ తండాలు కానీ కొన్ని మాకు కలుస్తలేవు సార్ అని చెప్పేసి బొత్తలపర్రె గ్రామస్తులు కానీ, లేదా తరిగొప్పులో ఉండే కొన్ని చెరువులు, ఈ పై భాగాలు ఉన్న చెరువులు కానీ, జాల్బాయి తండా కానీ, భోజ్యా తండా కానీ, ఇలా భోజ్యా తండా పక్కన ఉన్న ఒక 7-8 చెరువులు మొత్తం కూడా కుంటల్లాగా ఉన్నాయి, లేకపోతే నీళ్ళు ఇవ్వని. పోతారం గ్రామంలో కింద గార్లకుంట అయింది కానీ ఇంకా పైన చింతల చెరువు వరకు పొడిగించాలని కానీ చాలా విషయాలు కూడా అక్కడ చూసుకొని మొత్తం కూడా రైతులు మా పేరు అవపడతలేదని, అవపడ్డా మాకు కొద్దిగా పై భాగాన్ని ఉందని, కొద్దిగా కింది భాగాన్ని ఉందని చెప్పి కూడా వచ్చిండ్రు. అన్నిటిని కూడా ఇవన్నీ దగ్గర పెట్టుకొని మీ అందరూ కూడా పిలిపించుకొని, అధికారులను కూడా పిలిపించుకొని ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ నీళ్ళు ఎట్లా అవకాశం వస్తే ఆ నీళ్ళు ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇవాళ నేను కూడా
ప్రభుత్వం పోయిన తర్వాత మిలానే ప్రభుత్వం పోయినందుకు ఎట్లయినా కూడా ఖచ్చితంగా నిర్లిప్త కొద్దిగా అంత నిరాశ ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్ ఏమద్దనే బాధ నాకు కూడా అనిపించింది. అరే మనం తెస్తే ఆ రోజు తేవడానికి కూడా ఏందని చెప్పేసి మీకు కూడా కొంచెం ఫోన్లన్నీ మెల్ల మీరు చెప్తున్న విషయాలు చెప్తే ఎట్లొచ్చింది ప్రాజెక్ట్ అనేది కూడా. ఒకసారి కేసీఆర్ గారు హన్మకొండకు వచ్చింది కలెక్టరేట్ ఆఫీస్ ఓపెనింగ్కి. కలెక్టర్ ఆఫీస్లో మొదలు పెడుతుంటే కలెక్టర్ మొత్తం మీటింగ్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడుతూ అందరు ఎమ్మెల్యేలకే మాట్లాడిస్తారు, ఎమ్మెల్సీలు తక్కువ మాట్లాడేది. సార్ మా గ్రామం ఎత్తైన ప్రాంతం ఉన్నది, వేలేరు కొత్త గ్రామం, చిల్పూరు కొత్త గ్రామం. ఈ 2 గ్రామాల్లో ఉన్న ఎత్తైన ప్రాంతాలకు నీళ్లు రావట్లేదు సార్. అంతకుముందు మీరు ఒక 5 ఓటీలు ఇచ్చిండ్రు. అంతకుముందు కూడా ఒకసారి నందన గార్డెన్స్ లో మీటింగ్ అయితే కూడా సార్ చెప్పిన, సార్ మా మొత్తం కూడా మా పైపులు పోతుంటే పైపులను వలగొడుతున్నా చెప్పి కేసులు పెడుతున్నంటే మరి పల్లగొడితే కేసులు పెట్టరానే ఏం పెడతారా అన్నాడు. సార్ కేసులు పెట్టడం కాదు, మా దగ్గర నీళ్లు నిండుతున్నామో ఆ నీళ్ళు అన్ని పోయి కింద చెర్ల పడతాయి, ఆ చెర్లు వాడుకుంటారు. ఆ చెర్ల నుంచి వెళ్ళి పైకి గండి రామారం, ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండి రామారం పైప్ అన్ని మా ఊళ్ళకి వెళ్ళిపోతుంటది. నీళ్లు మాత్రం మాకు ఇయ్యారు. ఆ మనసు ఎట్లా గోల్తా అంటారు సార్, ఎట్లా ఇది కరెక్ట్ అని చెప్పేసి నేను సార్ని అడిగిన. అడిగితే సరే నీకు ఏం కావాలని చెప్పాలంటే ముందు కేసులు తీసేయాలి, 2 ఓటీలు ఇవ్వాలని చెప్పేసి అంటే 3 ఓటీలు ఇచ్చింది సార్. ఓటీలకే 3 లక్షల రూపాయలే, కానీ దాని కింద మొత్తం కూడా నీళ్లు వాడుతుంటాయి. అధికారులు ఏమంటారు, సార్ గండి రామారానికి మీరు వేసిన పైప్ కి ఓటీ పెడితే దాని ప్రెషర్ తగ్గుతుంది, అక్కడ నీళ్లు పోస్తారు అంటాడు. నేను ఇంకో కావాలంటే ఇంకో పైప్ లైన్ ఇంకోటి పెట్టుకో, అంతేగాని ఇక్కడున్న మొత్తం వాళ్ళు ప్రజలే కదా, వాళ్ళకి ఇస్తున్నావు కదా, మరి మేమేం తప్పు చేసినాం, నీళ్లు మాదాలకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి సార్ని అడిగితే ముందు 3 ఓటీలు ఇచ్చింది. మల్కాపురం నింపగానే మాకు కూడా కింది నుంచి వస్తాయి అనుకుంటే వాళ్ళే ఉన్నారు, మా లింగం అన్న దోస్తులు ఉన్నారు, వాళ్ళ చుట్టాలు ముద్రాజు, వాళ్ళందరూ ఏమన్నారు, మీకు నిండింది కానీ మాకు మళ్ళీ నీళ్లు వదిలిపెడితే మా చేపలు పోతాయని చెప్పేసి అసలు నీళ్ళు మాకు ఇయ్యలే. మళ్ళీ 2వ ఓటు 4వ ఓటు తీసుకున్నాం, 5వ ఓటు తీసుకున్నాం, ఎన్ని ఓట్లు తీసుకున్నా వాళ్ళకే సరిపోతున్నాయి మొత్తం కూడా. ఇటు పై భాగాన శ్రీపతిపల్లి, కొండాపూరు, లింగంపల్లి వీళ్ళకి రావట్లేదు, అటు కింది భాగాన మాకు కూడా రాకపోతే మళ్ళీ ఒక చిన్న పైప్ లైన్ చిన్నదేసి 12 కోట్లు పెట్టి సోర్షపల్లి మల్లికూరుల గుణసార్ అని చెప్పేసి పైప్ లైన్ వేస్తే తెలిసింది, ఉపాయం దొరికింది. చిన్న పైప్ లైన్ వేస్తే ఎట్లయినా కూడా వస్తాయని చెప్పేసి సార్ మాకని చెప్పేసి అక్కడ ఆ మీటింగ్ లో చెప్పిన, మా ఎత్తైన ప్రాంతాలు మీరు నీళ్ళు ఎప్పుడో వేరే దగ్గర నుంచి వెళ్ళి హుస్నాబాద్ నుంచి వెళ్ళి పైనుంచి వస్తాయంటున్నారు, వచ్చేటట్టు లేదు. దయచేసి మీరు వచ్చే లోపల మాకు ఒక 20 కోట్లు పెడితే మాకు ఒక ప్రాజెక్ట్ చిన్నది వస్తుంది అని చెప్పేసి చిన్నది మేడం చెప్పిన. ఆ తర్వాత ధర్మసాగర్ ఎంపీపీ గారు వెంటబడ్డారు. అన్న సేమ్ కింద మొత్తం కూడా సౌత్ తెలంగాణ సౌత్ దేవాదుల పోతాంది, వంగాలపల్లి, ధర్మపురం ఆ మొత్తం 10 చెర్లు కూడా నీ ఎండిపోతున్నాయి అన్న, కింద మాత్రం బ్రహ్మాండంగా పెద్ద సముద్రం అనేట్టు పోతాందని అన్నారు. వాళ్ళకు కూడా ఏమైనా పెట్టాలంటే దాన్ని కూడా కింద పెడితే దానిలో కాదు నష్కల్లో పెడితే బాగుంటుంది అని చెప్పేసి అదొకటి తయారు చేయమని చెప్పినాం. ఇక మాదన్న వీళ్ళందరూ వచ్చేసి మీరు అంత కింద పెట్టుకున్నారు, మా సంగతి ఏందని చెప్పేసి అంటే వాళ్ళకోటి లిఫ్ట్ 2 అని చెప్పేసి 9,40,00,000 పెట్టి 40 రోజుల్లో కంప్లీట్ చేయించినాం. ఇలా తడిగొప్పల నుంచి మన ఊరికి పోతుంటే మొత్తం కూడా వచ్చింది, ఇవాళ నీళ్లు వాడుతున్నాయి. లోక్యా తండాలో వస్తే లోక్యా తండ, వేలేరు, మిగతా చుట్టూ తండాలు, అదేవిధంగా ముప్పార నారాయణగిరి పోతున్నది. ఇక్కడ ఇంతకుముందు మా లింగం అని చెప్పిండు, ఏం చెప్పిండు, మాకు మీ ఒక్కరికే కాదు మాకు కూడా నీళ్లు రావడం వల్ల మా మత్స్య సంపద పెరుగుతుంది, ఆ మత్స్య సంపద పెరగడంతో పాటు మా కుటుంబాలు కూడా బాగుపడతాయి అని చెప్పిండు. దానికి ఇలా వేలేరులో పోయిన సంవత్సరం ఆ చెరువు నిండడం వల్ల 70 టన్నుల చేపలు దొరికినాయి. ఈ సంవత్సరం 60 టన్నుల చేపలు దొరికినాయి. వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ పెద్దమ్మ గుడిని వాళ్ళే కట్టుకున్నారు బ్రహ్మాండంగా. ఇలా వేలేరు పెద్దమ్మ గుడి మీరు చూసినట్లయితే అద్భుతంగా కట్టుకున్నారు. వాళ్ళు ఎవరి దగ్గర పైసలు తీసుకోలే. ఈ చెర్ల 70 టన్నులు 60 టన్నులు వస్తే దాని మీద వచ్చిన లాభంతో కట్టుకున్నారు. దాని చుట్టూ గోడ, దాని మీద మిగతా ఒక 10 లక్షలు మాత్రం నేను ఇచ్చినా కానీ మిగతా అసలు గుడి మాత్రం మొత్తం వాళ్ళే కట్టుకున్నారు. కాబట్టి ఇవాళ చాలా మంది యాదవ్ సోదరులు కానీ మిగతా సోదరులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చి వాళ్ళందరూ కూడా మా అన్ననేమో మా మొత్తం కూడా జుంగాలన్న చెప్పిండు, మొత్తం మా లంబడులందరూ బాగా కష్టపడతాం, మేము మాత్రమే నీళ్లు మాత్రమే ఉంటే మేము చేస్తాం,
ఉన్నదానికంటే ఎక్కువ పంట పండిస్తున్న వాస్తవం. నిజంగా మొత్తం తండాలలో పొద్దున పోతే సాయంత్రం దాకా అక్కడనే చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇంటి పక్కనే బ్రహ్మాండం కష్టపడతారు. నీళ్లుంటే మాత్రం 2 పంటలు కాదు 3 పంటలు తీస్తారు. అందుకే ఆ తండాలలో ఎక్కడెక్కడ పాయింట్ లేకపోతే పాయింట్ తేవాల్సిన బాధ్యత కూడా నాదే అని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇవాళ సార్ దగ్గర చెప్పిండు. సార్ ఏమన్నాడు, నేను ముందు అడిగింది నాకు ఒక 20 కోట్ల అవసరం ఉంటుంది సార్. ఈ ఎత్తైన ప్రాంతాలు వేలేరులో ఉన్నాయి, చిలుపూరులో ఒక 3 గ్రామాలు ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా మొత్తం కూడా దానిలో కూర్చున్నారని చెప్పేసి అంటే సరే చెప్పగానే నేను అడిగిందని చెప్పేసి నాయమడి పక్కనే వర్ధన్నపేట ఎమ్మెల్యే ఉండి సరే మాకు కూడా ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయి, ఒక 50 కోట్లు కావాలంటాడు. దాన్ని చూసి పరకాల ఆయన మొదలుపెట్టి నాకు కావాలని చెప్పేసి అంటాడు. ఇదెక్కడ పంచాయతీ అని చెప్పేసి సార్ ఏం మాట్లాడకుండా మొత్తం మీద నేను 100 కోట్లు ఇస్తున్నాయని చెప్పేసి చెప్పిండు. 100 కోట్లు ఎత్తైన ప్రాంతాలకు ఈ చిన్న చిన్న లిఫ్ట్ల కోసం ఇస్తా, దాన్ని ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి ఈఎన్సీ చెప్పిండు. ఈ హైదరాబాద్ పోయిన తర్వాత ఈఎన్సీ దగ్గర కూర్చుంటే మెల్లగా అరే నీకే 40-50 కోట్లు అవుతాయి కదా ఎట్లనే అని చెప్పేసి అన్నాడు. సో మీరైతే ప్రాజెక్ట్ తయారు చేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు, గండిరామారం అనేది సోర్సు, గండిరామారంలో మొత్తం కూడా మోటార్ పెట్టాలి. అక్కడి నుంచి వెళ్ళి కన్నారం సర్పంచ్ వచ్చి నిలబడి అక్కడిగా ఆ సర్పంచ్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళని వేలేరులో కలిసింది. సో మేము వేలేరులో ఉండాలంటే మీరు నీళ్ళు వేస్తారంటే ఉంటాం, లేకపోతే ఉండమని చెప్పేసి అన్నారు. అంటే నీకు ఎందుకైనా కన్నారం, మరి కన్నారం నీళ్ళు పోవాలంటే ఏం చేయాలి, గండిరామారం నుంచి వెళ్ళి కన్నారం నీళ్ళు పోవాలి. కన్నారం నీళ్ళు పోయి కన్నారం నుంచి వెళ్ళి పీసరకు వస్తాయి, మధ్యలగూడెంకి వస్తాయి. ఈ లోపల దీని నుంచి వెళ్ళి వస్తే తరిగొప్పలకు కూడా నీళ్ళు వస్తాయి, దాంతో పాటు వీటికి కూడా వస్తాయని అంటే ఆ ఎస్సీ గారు మహాత్ముడు మంచి అతను మన పక్కనే అక్కన్న పల్లె అని చెప్పేసి చెప్పింది. ఆయన చెప్పి వీళ్ళందరూ అడుగుతుంటే వీళ్ళందరూ మీటింగ్ వచ్చిన వీళ్ళు చెప్పింది, సార్ ఆ ప్రాంతానికి తరిగొప్పలో ఏ ప్రాంతానికి ఎవరు మళ్ళీ మీలా ఇట్లా కట్లపడి ఎవరు కూడా రారు సార్ అని చెప్పి సుధాకర్ రెడ్డి అంటే ఆయన ఏం చేసిందంటే తరిగొప్పల ప్రాంతానికి నీళ్లు రావాలంటే మీరు ఏమన్నా ఒప్పించి సార్ను ఒప్పిస్తే నేను ఇందులోనే పెడతా సార్, ఈ గ్రామాలన్నీ పెడతా, మీకు వీలైతే సార్ను ఒప్పించానంటే నేను మొత్తం 100 కోట్లు పెడితే ఎక్కడైతే అంటే ఓ పని చేద్దాం సార్, లిఫ్ట్ 1 అని పెడదాం, లిఫ్ట్ 2 అని పెడదాం, లిఫ్ట్ 3 అని పెడదాం. ఒకవేళ 20 లక్షలు ఇస్తానంటే 20 కోట్లు ఇస్తానంటే ముందు మీ ఊరిది పెట్టండి, ఇంకొక 40 లక్షలు ఇస్తానంటే ఇది పెట్టండి, ఆ తర్వాత ఇంకొద్దిగా ఎక్కువ ఇస్తానంటే ఇది చేయండి అని చెప్పేసి లిఫ్ట్ 1, లిఫ్ట్ 2, లిఫ్ట్ 3 ఓదానికి 64 కోట్లు, ఓదానికి 10 కోట్లు, ఓదానికి 31 కోట్లు, మొత్తం 104 కోట్లు అయింది. అయిన తర్వాత పెద్ద సార్ దగ్గర పోయి కేసీఆర్ గారి దగ్గర పోయి వాళ్ళందరి దగ్గర అంటే వాళ్ళందరూ అడిగిన అన్నాడు. అంటే నేను వాళ్ళతో మాట్లాడుకుంటున్న విషయాన్ని సార్ చెప్పలే, పోయి ఆ పర్కాల ఆయనకు వర్ధన్నపేట 2 ఎమ్మెల్యేలకు చెప్పిన, అన్న మీరు ఎమ్మెల్యేలు ఎప్పుడు సార్ దగ్గరికి వస్తారు, రోజు కూడా పనులేని కావాలంటే అన్నీ అవుతాయి, మా ఎమ్మెల్సీని ఎవరు పట్టించుకోరు, నీకు నియోజకవర్గం లేదు, నీకేదో ఊరు కావాలంటే ఒక్క ఊరికి ఇస్తారు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి అని చెప్పేసి అంటారు. నేను ఇది ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ఆ 3 గ్రామాలకు ఆల్రెడీ చిలుపూరు వాళ్ళకి నేను ప్రామిస్ చేసిన, ఇదేమో వేలేరు నేనే మండలం తీసుకొని వచ్చిన, కాబట్టి దయచేసి ఇందులో మాత్రం మీరు అడగకండి అన్న, ఈ 100 కోట్ల దానిలో మాత్రం ఈ 3 లిఫ్ట్లు మాదే ప్రాంతాన్ని అని చెప్పేసి అని అంటే వాళ్ళిద్దరిని ధర్మారెడ్డి గారిని వర్ధన్నపేట ఆ రమేష్ గారిని ఇద్దరిని కూడా అన్న నీకు వేరే దగ్గర ఉంటే సాయం చేస్తా, సార్కు మాట చెప్తా మీ తరఫున కానీ ఇలా మాత్రం మీరు వెళ్ళి పెట్టకండి అని చెప్పేసి అన్న. అంటే వాళ్ళిద్దరు పాపం ఒప్పుకున్నారు. అది సార్ దగ్గర తీసుకుపోయి శాంక్షన్ అయిపోయిన తర్వాత శాంక్షన్ అయింది అయినట్టే ఇమ్మీడియట్ గా మళ్ళా ఇక్కడ మన ఊళ్ళోనే పెట్టినాం, 50,000 మందితో మీటింగ్ పెట్టి మొత్తం కూడా ఇదంతా చేసిన తర్వాత ఇక అప్పుడు ఎన్నికోవడానికి ఏమి ఉండదు కదా, జీవోలు ఇస్తారు ఊరుకుంటారు. జీవోలు ఇవ్వడమే కాదు, జీవోలు ఇచ్చిన తర్వాత టెండర్ వేపించిన తర్వాత దాన్ని సర్జనాలిసిస్ చేపించినాం. ఆ తర్వాత ఏ పైపులు వాడాలని చెప్పుకుంటూ దాని దగ్గరికి పోయి ఐఐటి హైదరాబాద్తో మాట్లాడినాం, చెన్నై నుంచి మిగతా వాళ్ళతో మాట్లాడినాం, తిరుపతి నుంచి పైపులు వస్తే వాళ్ళతో మాట్లాడినాం, అందరితో రోజు వాటి మీద మాట్లాడి 40 రోజుల్లోనే ఆ సోర్షిబెల్ దగ్గర పాయింట్ ఇప్పించేసి అది మొత్తం కూడా ఇవాళ నీళ్ళు పోస్తా ఉన్నది బ్రహ్మాండంగా. 2 పంటలు పండింది, దరిదాపుగా 130 టన్నుల చేపలు కూడా వచ్చినాయి. అట్లా దానికి ఇవాళ అందరి సహకారం ఉన్నది. ఆనాడున్న మీ అందరి కోరిక, ఆ సుధాకర్ రెడ్డి గారి ఆ ఇంజనీర్ గారి యొక్క ప్రయత్నం, అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా సహకరించడం, మనందరం పట్టుబట్టడం, కేసీఆర్ గారి ధర్మం, ఇవన్నీ కలిస్తేనే ఇవాళ మొత్తం తరిగొప్పలకు ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చింది. ఇవాళ దీంతో పాటు ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు మీకు తెలిసి ఇవాళ దీని ద్వారా ఫస్ట్ తరిగొప్పల
అబ్దుల్లాగారం, నర్సాపూర్, అంకుషాపూర్, సోలిపురం, పోతారం, బొంతగట్నాగారం, భోజ్యతండ, బొత్తలపర్రె, జల్వాయి తండ, కొత్త తండ, వాచ్య తండ, మాన్సింగ్ తండ ఇవన్నిటికి సంబంధించి డైరెక్ట్ గా ఒక 4,000 ఎకరాలకు డైరెక్ట్ గా వస్తాయి. దాని పక్కన ఇంకొక 5,000-6,000 ఎకరాలకు మళ్ళా వస్తాయి. ఇంతేకాదు ఈ యొక్క మొత్తం తరిగొప్పులు రావడమే కాకుండా తరిగొప్పుల నుంచి వెళ్ళి డైరెక్ట్ గా ఇవాళ కన్నారంలో వస్తుంది. కన్నారంలో పోయి కన్నారం నుంచి వెళ్ళి మధ్యలో కూడా పీసర పోతుంది. ఈ కన్నారం పోయే దాంట్లో మళ్ళొక 2 లాటర్లు ఇచ్చినట్లయితే వాళ్ళకి సంబంధించిన కొండాపూరు, అదేవిధంగా లింగంపల్లి, అదేవిధంగా శ్రీపతిపల్లి ఇది కూడా ఇంకొద్దిగంత వాళ్ళు నిన్న పోయి మళ్ళా వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టుకున్నారు. ఎందుకంటే తెచ్చింది మనం, ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. అందుకోసం వివరంగా మొత్తం కూడా వాళ్ళున్న ఫోటో కూడా ఇలా పెట్టినాం. కాబట్టి ఎవరు తెచ్చిండ్రు ఎవరైనా కాదు, సరే కొబ్బరికాయ కొడితే కొట్టుకోండి, వాళ్ళకు కూడా ఇలా ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళు ఏమన్నా చేసుకోండి. కానీ తిన్న దగ్గర రేపు తెలవాలి కదా, ఎవరు తెచ్చిందని చెప్పాలి కదా. తెచ్చింది ఎవరు? పాత ప్రభుత్వం ఇచ్చిందంటాడు, మొదటి ప్రభుత్వం రెండోది అయిపోయింది అంటాడు. లిఫ్ట్ 2 అయినప్పుడు లిఫ్ట్ 1 ఆగడానికి ఎవరు కారణం అని చెప్పాలి కదా. ఎవరు కారణం? ఇప్పుడు ఉన్నది ఎవరు? ఉంటే ఆయన కారణం, లేకపోయినా ప్రభుత్వం కారణం. మనం కాదు కదా. మనం ఇవాళ పట్టుబట్టి ఇప్పటికే ఆల్మోస్ట్ ఇక్కడికి ఒక 45 లారీల లోడ్ల పైపులు అన్ని బయలుదేరినాయి. ఇక్కడికి ఒక 5 లోడ్లు వచ్చినాయి. ఇప్పుడే అకరాజ్పల్లి పోతుంటే ఒక 5 లోడ్లు అక్కడ ఆగి ఉన్నాయి. ఇంకో 5 లోడ్లు కూడా మొత్తం వస్తున్నాయి. మొత్తం 45 లోడ్లు ఆల్రెడీ బయలుదేరినాయి, వస్తున్నాయి. కాబట్టి వెంటనే వాళ్ళు ఏమన్నారంటే వానాకాలం వరకు మీకు ఖచ్చితంగా నీళ్లు అందిస్తామని చెప్పేసి చెప్పిండ్రు. దాన్ని వెంట పడతాం, దాన్ని బరాబరిగా తీసుకొచ్చుకుంటాం. అదేవిధంగా ఇంతే కాకుండా కూటికలు కూడా నీళ్లు పోతాయి. సోలిపురం ఊరచెరువులో నీళ్లు పోతే ఆ ఊరచెరువు నుంచి వెళ్ళి కూటికలకు వస్తాయి. అట్లానే ఈ పోతారం నుంచి వచ్చేది ఇంకో పాయ కూడా పోతే కూటికలకు వస్తాయి. ఒక్కసారి కూటికల్ చెరువు నిండితే కూటికల్ కిందనున్న బైరాన్పల్లి కానీ అటు పక్కన ఉన్న కొండాపూర్ కానీ వాళ్ళకు కూడా మొత్తం కూడా నీళ్లు పోతాయి. అంటే దరిదాపుగా డైరెక్ట్ గా 6,800 ఎకరాలు ఉంటే ఇండైరెక్ట్ గా మళ్ళా 13,000, 14,000 ఎకరాలకు మొత్తం అంటే తరిగొప్పులలోని 80% భూభాగానికి నీళ్లు ఎట్టి పరిస్థితిలో వస్తాయి. మొత్తం 80%, మిగతా 20% ఎట్లా తీసుకోవాలో మనం చేయాలి. కాబట్టి ఈ ప్రాజెక్టుకి చాలా కష్టపడి ఇవాళ మొత్తం మీద చేసుకున్నాం. కాబట్టి ఊర్లో అందరినీ నేను పిలిచేటప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అందరినీ పిలవమని చెప్పిన. ఇక్కడ కూడా అందరు ఎంపీటీసీలను, సర్పంచులను, మాజీ వాళ్ళందరినీ పిలవమన్నా. ఇది ఒక్కరి పండుగ కాదు, ఊరు పండుగ, నీళ్ల పండుగ, ప్రజలందరి పండుగ. మన తెలంగాణలో నీళ్లకు మనకు దిక్కు లేదు. ఇలా గోదావరి కానీ కృష్ణ కానీ భూమట్టానికి అంటే సముద్ర మట్టానికి 100 ఫీట్లు ఇప్పుడు ఇలా కాళేశ్వరం ఉంటుంది. మనం 650 మీటర్ల పైన ఉన్నాం. అంటే ఒక గుట్ట మీద ఉంటుంది, గుట్ట మీద లాగుంటుంది. ఇది గుట్ట మీద దాంగుంటాయి. ఆ గుట్ట మీదకి నీళ్లు రావాలంటే మామూలుగా రావు, లిఫ్ట్ ఇరిగేషన్లే దిక్కు. అందుకే లిఫ్ట్ 1 అయినా, లిఫ్ట్ 2 అయినా, లిఫ్ట్ 3 అయినా గండిరామారం నుంచి వెళ్ళి అబ్దుల్లాగార్ దాకా తెచ్చుకొని అబ్దుల్లాగార్ నుంచి వెళ్ళి ఎక్కడెక్కడైతే మళ్ళా గ్రావిటీ ద్వారా పోతాయో దాన్ని మొత్తం ప్లాన్ చేసినాం. దానికి సంబంధించిన డీటెయిల్స్, మ్యాప్లు కూడా ఇక్కడ పెట్టినాం. ఇది మీ ఇంట్లో జేబులో పెట్టుకోవడం కాదు, ఇంట్లో గూట్లో పెట్టుకోండి, మీ తలపిలో పెట్టుకోండి. మంచిగా ఎప్పటికైనా అవసరం ఉన్నట్లయితే దాన్ని చూసుకున్నట్లయితే మొత్తం కూడా మీ ఊర్లో కూడా ఇతరులకు కూడా దాన్ని చూపించండి. ఈ ఏ జీవో ద్వారా వచ్చింది, ఏ ఊర్లకు నీళ్లు వస్తున్నాయి, ఏ మ్యాప్లు, ఏ చెరువులు, ఎన్ని ఎకరాలు, అన్ని వివరాలు కూడా నేను ఇందులో కూడా క్లియర్ గా పొందుపరిచిన. కాబట్టి ఈ 2 పేజీల పాంప్లెట్ ని మీ ఊర్లో మీరు చదివిన తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా మొత్తం కూడా చదువుకొని పెట్టుకుంటారు. కాబట్టి మీ అందరు కూడా ఈ తరఫున ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క నీళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అడ్డుపడ్డా కూడా, ఎందుకంటే నీళ్ళు అందరికి సంబంధించింది కాబట్టి ఎవరైనా అడ్డుపడితే వాళ్ళని అదే నీళ్లలో ముంచుతాం, అలా డౌట్ ఏం లేదు. ఎందుకంటే నీళ్లు పంచాయతీలు కదా. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రము మొత్తం దేశంలోనే అన్నపూర్ణగా చేసింది ఇలా గత ప్రభుత్వం. మొత్తం ఆనాడు 1 కోటి మెట్రిక్ టన్నులు పండితే ఇలా 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండిస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ఇలా పంట, వరి పంట భారతదేశంలో నెంబర్ 1 చేసుకొచ్చినాం. 14వ స్థానంలో ఉంటే ఇలా ఈ స్థానంలో తీసుకొచ్చినాం. ఆత్మహత్యలన్నీ కూడా తగ్గించుకున్నాం. 24 గంటల కరెంటు కూడా మనం ఇచ్చుకున్నాం. మరి ఇన్ని చేసిన గత ప్రభుత్వాన్ని కూడా మనం ఖచ్చితంగా దయచేసి ఆలోచించండి, ఏం కోల్పోతున్నాం, ఏం కోల్పోయినాం అని చెప్పేసి. మీ అందరూ కూడా నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నా ప్రభుత్వంలో లేను కాబట్టి
నాకు సంబంధించిన పనులన్నీ కూడా మీకు బరాబరిగా చేసి పెడుతున్నా. తరిగొప్పుల నుంచి ఎవరు వచ్చినా కూడా ఆ CMRFలు ఇప్పటిదాకా మొత్తం మన నియోజకవర్గంలో 1000 CMRFలు ఇచ్చినాం. డైరెక్ట్ గా రావడం, వారం రోజుల లోపల దాన్ని ప్రాసెస్ చేయడం, మళ్ళీ వారం 10 రోజుల లోపల తీసుకొచ్చి ఇస్తున్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా ఎక్కడ సంతకం పెట్టమంటే వెంటనే పెట్టేసి చేస్తా ఉన్నాం, లేట్ కావద్దని చెప్పేసి. నేను అక్కడ రావాలి ఆఫీస్కి అని చెప్పి లేదు, మీ దగ్గర ఎక్కడికన్నా అవపడితే కూడా అక్కడనే సంతకం చేసి స్టాంప్ వేసి ఇస్తా ఉన్నాం. ఒక రోజు కూడా 1 గంట కూడా వేస్ట్ కావద్దని చెప్పేసి. అదేవిధంగా మా దగ్గరికి ఎవరికన్నా మనకున్న విద్యా సంస్థల్లో కానీ ఇతర విద్యా సంస్థల్లో కానీ మా పిల్లలకు సీట్లు వచ్చినాయి, కొద్దిగా మీరు చెప్పండి సార్ అంటే వెంటనే మాట్లాడి అక్కడ పంపించేసి ఎంతో కొంత ఫీజు తక్కువ చేసి, అది వరంగల్ అయినా హైదరాబాద్ అయినా నా సంస్థలైనా ఇతర సంస్థలైనా మాట్లాడి తగ్గించే పని కూడా చేస్తున్నాం. 4వది, ఎక్కడైనా నా సొంత హాస్పిటల్లోనే మీకు చెప్పినట్లు ఇలా హాస్పిటల్లో ఊరు నుంచి ఎవరు పోయినా కూడా వాళ్ళ యొక్క ఊరు పేరు కానీ మిగతా అడుగుతలేరు. ఆధార్ కార్డు చూస్తే జనగామ నియోజకవర్గం ఉంటే చాలు, ఖచ్చితంగా వాళ్ళకి ఇవాళ రోజుకి 300 నుండి 350 మంది పోతున్నారు. దరిదాపుగా నెలకు 1 కోటి రూపాయల ఖర్చు వస్తున్నది. అయినా ఎక్కడ కూడా ఎవరు కూడా వెనక అడుగు వేయకుండా వాళ్ళకి కావాల్సిన మందులు కావచ్చు, ఆపరేషన్లు కావచ్చు, మిగతా అక్కడ ఉండడం కావచ్చు, ఒక్క పైసా ఖర్చు లేకుండా ఈ 13 నెలల కాలంలో మొత్తం కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సేవలు అందించడం. ఆ సేవలు కూడా వచ్చే 4 సంవత్సరాలు కూడా అదే విధంగా కొనసాగుతాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనకు కావాల్సింది ఎక్కువ కూడా విద్య, వైద్యం. ఒకటి, పంట పండించడానికి నీళ్లు కావాలి, ఆ నీళ్ల కోసం అనేది కృషి అనేది చేసినా అది కొనసాగుతుంటది. ఇంకా ఎక్కడైనా కొరవ రాకపోతే చేస్తాం. ఇంకోటి, మన పిల్లలు మంచిగా చదువుకోవాలని, అందులో కూడా నాకు ఉపయోగమైంది, నాకు ఎక్కడైతే సాధ్యమవుతుందో అది చేస్తున్నా. ఇంకోటి, మనకు ఆరోగ్యం మంచిగా ఉండాలి. ఆరోగ్యం మంచిగా ఉండాలని డాక్టర్ దగ్గర పోతే 500 రూపాయలు చూసి ఉట్టిగా మందులు ఇస్తే అవుతా ఉన్నది. లేకపోతే టెస్టులు చేయాలంటే 1500 2000 రూపాయలు అవుతున్నది. ఆపరేషన్ అంటే 50,000 రూపాయలు అవుతా ఉన్నది. పెద్ద ఆపరేషన్ అంటే 1,00,000 రూపాయలు అవుతా ఉన్నది. ఇవన్నీ లేకుండానే అది జ్వరం వచ్చినా, ఆపరేషన్ అయినా, ఏదైనా కూడా మొత్తం కూడా ఇలా మీ అందరికీ నేను చెప్పిన మాట ప్రకారం చేస్తున్నా. 13 నెలల కాలంలో పల్లరాజేశ్వర రెడ్డి ఏం చేస్తుంది, ఏం చేయట్లేదని మీ దృష్టిలో ఉంది. కాబట్టి మీకు నచ్చితే ఇతరులకు చెప్పండి, నచ్చకపోతే నాకు చెప్పండి, ఇవి మీ దగ్గర ఇంక ఉన్నది సార్ అని చెప్పేసి. కాబట్టి నచ్చితే పర్వాలేదు, ఇతరుల దగ్గర బాగానే జరుగుతున్నది అని చెప్పండి. నచ్చకపోతే సార్ ఇగో ఇది బాగాలేదని చెప్పేసి నాకు చెప్తే అవుతుంది, ఇతరులు చెప్తే కాదు కదా. ఇతరులు చెప్తే ఏముంటుంది, ఏదో విమర్శన ఉంటుంది. నాకు చెప్తే నేను సరిదిద్దుకుంటా. కాబట్టి నేను వచ్చిన 45 రోజుల్లో మీది ఏ ఊరంటే మాది తరిగొప్పులనే చెప్పుకున్నా. ఇక్కడ పక్కనే ఉన్నది కాబట్టి చెప్పిన. ఎందుకంటే మన నియోజకవర్గానికి ఈశాన్య భాగంలో ఉంటుంది, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలన్నారు. ఇదే పొందగట్ట నాగారంలోనే మనం మొత్తం కూడా మన ప్రచారం కూడా మొదలు పెట్టుకున్నాం. అందుకే తరిగొప్పులు అన్నారు. ఏ తరిగొప్పులో నరమెట్లో మీకు ఏడొత్త ఇస్తారు ఓట్లు అన్నారు. ఈ రెండిట్లో కూడా మెజార్టీ వచ్చింది. అన్ని ఊర్లలో మెజార్టీ వచ్చింది, అన్ని మండలాల్లో మెజార్టీ వచ్చింది, అన్ని టౌన్ల వార్డులలో మెజార్టీ వచ్చింది, 127 గ్రామాల్లో మెజార్టీ వచ్చింది, 42 వార్డులలో కూడా మెజార్టీ వచ్చింది. నిజంగా జనగామ నియోజకవర్గం వాళ్ళందరూ కూడా కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా కూడా తక్కువనే. అంత 45 రోజుల్లో రాగానే నన్ను ఇట్లా ఆశీర్వదించి మీరు నాకు ఇవాళ మొత్తం కూడా ఒక ఎమ్మెల్యేగా గెలిపించింది. కాబట్టి మీకు ఎంత చేసినా తక్కువనే. నీళ్లు తెచ్చినా, చదువులో సహాయం చేసినా, ఇంకా లేకపోతే మొత్తం కూడా వైద్యం అందించిన, ఇది నేను ఏదైతే మీ అందరికి కూడా ఆ రోజు చెప్పినో అది కొనసాగిస్తా. మనం కుటుంబాలు బాగుపడటానికి, మన గ్రామాలు వృద్ధి చెందటానికి, మీరందరిలో కూడా ఒక క్వాలిటీ చేంజ్, అభివృద్ధి రావడానికి, మంచి భోజనం చేయడానికి, మంచి ఆరోగ్యం ఉండడానికి, మంచి వైద్యం ఉండడానికి, మంచి చదువు చదవడానికి, ఒక శాంతియుత వాతావరణం జనగామ నియోజకవర్గంలో ఉండటానికి కావాల్సిన అన్ని కూడా బరాబరిగా నేను ఇదే విధంగా 4 సంవత్సరాలు కూడా కొనసాగిస్తానని చెప్పి మీ ఆశీర్వాదం ఎప్పటికి ఉండాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.